ఎన్ని రోజుల నుండి, ఎన్ని నెలల నుండి ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తూ వచ్చావో నీకు తెలుసు కదా. కన్నీరు కార్చి 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 ఇంకా కన్నీరు వచ్చేదానికి కూడా వీలు లేకుండా పోయింది కదా. ఎందుకని? నిన్ను వెంబడిస్తున్న బాధలు అలాంటివి, నేను పట్టుకున్న బాధలు అలాంటివి. ఈ బాధలన్నిటిని తలంచుకొని ఎన్ని రాత్రులు చీకట్లో నిలబడలేదంటావు నువ్వు. ఎన్ని రాత్రులు చీకట్లో నిలబడి కన్నీరు కార్చలేదంటారు. కోరహు కుమారులు చీకట్లో నిలబడి బాధపడినట్లుగా, చీకట్లో నిలబడి కన్నీరు కార్చినట్లుగా ఎన్ని రాత్రులు, నిద్రలు లేని రాత్రులు గడపలేదంటారు. ఎందుకని? కలుగుతున్న శోధనలు అలాంటివి, కలుగుతున్న బాధలు అలాంటివి, నిన్ను వెంటాడుతున్న ఇక్కట్లు అలాంటివి. వాటన్నిటిని తలంచి ఎన్ని రాత్రులు పిల్లలను ప్రక్కన పెట్టి, భర్తను ప్రక్కన పెట్టి, లైట్లు ఆపి ఒక్కదాన్ని దుప్పట్టి కప్పుకొని మూలిగిన రోజులు లేవంటారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని ఒంటరిగా నిలిచి ఒక్కదానివే ఏడ్చిన రోజులు, ఒక్కడివే ఏడ్చిన రోజులు ఎన్ని లేవంటారు. ఇంకా ఎంతకాలం నేను ఈ కన్నీళ్ళు చూడాలి? ఇంకా ఎంతకాలం ఈ చీకట్లో నేను నిలబడాలి? ఎన్ని రాత్రులు చీకటి రాత్రులను నేను గడపాలి? విముక్తి లేదా? నాకు విడుదల లేదా అని ఎన్ని రాత్రులు నీ పిల్లల కోసం ఏడవలేదంటారు, నీ భర్త కోసం ఏడవలేదంటారు, నీ భార్య కోసం ఏడవలేదంటారు, మీ పనుల కోసం ఏడవలేదంటారు, మీ వ్యాపారాల కోసం ఏడవలేదంటారు, మీరు చదివిన చదువుల నిమిత్తం ఉద్యోగం రాక ఎన్ని రాత్రులు ఏడవలేదంటారు, ఎన్ని రాత్రులు కృంగిపోలేదంటారు. ఎన్నో రాత్రులు మీరు వేధించబడుతున్నారు, కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తూనే ఉన్నారు. కానీ విముక్తి మాత్రం కలగట్లేదు. కలగక నీ కన్నీళ్ళన్నీ ఏమైపోయాయి? కారిపోయాయి. నీ మనసంతా ఏమైపోయింది? నిరాశలో నిలిచిపోయింది. నీ కన్నులన్నీ కాయలు కాసి క్షీణించిపోయే స్థితిలో ఒకవేళ నేటి వరకు ఉన్నావేమో. ఎన్ని రాత్రులు నిద్రలు లేని రాత్రులతో నువ్వు గడిపావో, బాధలు చుట్టూ చేరి ఒకవేళ నిన్ను చీకట్లోనికి తీసుకొని వెళుతుంటే ఒంటరిగా కన్నీరు కారుస్తూ వచ్చావో నాకు తెలియదండి. కరుణ కలిగిన దేవుడు మీ అందరితో చెబుతున్నారు, ఇక మీదట చీకటి రాత్రులు నీ జీవితంలో లేకుండా, బాధలు కలిగించే రాత్రులు నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు మీ మధ్యలోనికి సూర్యుని వలె అడుగు పెట్టబోతూ ఉన్నాడు. సూర్యుని వలె అడుగు పెట్టబోతూ ఉన్నారు. కొట్టు గట్టిగా, సూర్యుని వలె అడుగు పెట్టబోతూ ఉన్నారు. మీ బాధల మధ్య నుంచి మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. రక్షించే సూర్యునిగా, నీ బాధల మధ్యలో నుంచి తప్పించే సూర్యునిగా నా దేవుడు నీ కుటుంబంలో అడుగుపెట్టి మీ బాధలన్నిటిని తీసివేయబోతూ ఉన్నారు.